నైట్ 2ంటికి చూసిన రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో సేవ్ అవుతున్నాయి బ్రో. హాయ్ హలో అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్ చూసిన రీల్ దగ్గర నుంచి ఈరోజు చూసిన లాస్ట్ రీల్ వరకు మీరు మళ్ళీ చూడొచ్చు. అది ఎలా అంటే, మీరు ఏదైనా రీల్కి లైక్ చేసినా, లేకపోతే ఎవరికైనా షేర్ చేసినా, లేకపోతే సేవ్ చేసుకున్నా, మీరు లైక్ చేశారనుకోండి, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎవరి యాక్టివిటీలోకి వెళ్తే అక్కడ లైక్స్లో మీరు ఆ రీల్ అనేది మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరికైనా షేర్ చేసినా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే సేవ్ చేసుకున్న సేవ్ల్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. ఇవేమీ లేకుండా మీరు జస్ట్ చూసి అట్లా స్క్రోల్ చేసిన రీల్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది, అది చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికంటే, మీరు ఎవరైతే 18+ కంటెంట్ చూసి అట్లనే వదిలేస్తారు కదా, వాళ్ళకి ఈ వీడియో. ఎందుకంటే మీరు చూసిన కంటెంట్ మొత్తం వాచ్ హిస్టరీలో అక్కడ స్టోర్ అయి ఉంటుంది. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి వాచ్ హిస్టరీలో మీరు చూసిన కంటెంట్ని రిమూవ్ చేసుకోండి. మీరు ముందైతే ఇన్స్టాగ్రామ్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ యువర్ యాక్టివిటీ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లైక్స్, కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఏ పోస్ట్కి అయితే లైక్ చేసి ఉంటారో ఆ పోస్ట్ అనేది మీరు లైక్ దాంట్లోకి వెళ్తే మీకు అక్కడ లైక్ చేసిన పోస్ట్ అన్నీ ఇట్లా మీరు మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏం చేస్తారంటే, లైక్ చేయని పోస్ట్ అండ్ అలాగే షేర్ చేయని పోస్ట్ అండ్ అలాగే సేవ్ చేసుకొని పోస్టు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే ఇట్లా కొంచెం కింది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాచ్ హిస్టరీ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీ స్టార్టింగ్ చూసిన రీల్ దగ్గర నుంచి ఈరోజు చూసిన లాస్ట్ రీల్ వరకు అన్ని రీల్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయి. మీరు మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు స్టార్టింగ్ చూసిన రీల్ దగ్గర నుంచి మీకు పైన వస్తాయి. మొత్తం మీరు చూసిన స్టార్టింగ్ రీల్స్ ఏముంటాయో అవన్నీ మీకు పైన నుంచి వస్తూ ఉంటాయి. దీన్ని తీసేయండి. మళ్ళీ న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏ రీల్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ రీల్ని సెలెక్ట్ చేసుకోండి. పైన ఇక్కడ మీకు సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏ రీల్ అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ రీల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని రీల్స్ కావాలంటే అన్ని రీల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ అని కనిపిస్తుంది కదా కింద మీకు రిమూవ్ మీద ట్యాప్ చేసి రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తే మీకు హిస్టరీలోంచి వెళ్ళి మీరు రిమూవ్ చేసినవన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇక మీ వాచ్ హిస్టరీలో మీరు చూసిన కంటెంట్ అనేవి ఎవరు చూడలేరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.